తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు మరియు ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెరవేర్చింది. అదేవిధంగా శాస్త్రీయంగా ఓబీసీల సంఖ్యను లెక్కించి వారి సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం యువ వికాస్ పథకంని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా షెడ్యూల్ కులాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు స్వయం ఉపాధి రుణాలు అందిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్టోల సంజీవ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ పిలుపు మేరకు నిజాంపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ తో పాటు నిజాంపేట మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, రాధాకిషన్, మాజీ ఎంపీటీసీ రాములు, రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణ, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, జమ్మికుంట మాజీ సర్పంచ్ రఘుపతి రెడ్డి, వెంకటేష్, నారాయణ రెడ్డి, కిష్టయ్య, ప్రవీణ్ గౌడ్, శ్రీనివాస్ నాయక్, బబ్యా నాయక్, సుదర్శన్, చరణ్, నిజాంపేట మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లోపల కేంద్రంలో మా రాహుల్ గాంధీ గారు కులగన చేస్తా దేశమంతటా అన్నాడు. ఈ రోజు మన తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కులగన చేసి మన కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించింది దేశానికి. అదే ఎస్సీ అంగీకరణ సుప్రీంకోర్టులో అయినా ఎక్కడక్కడ ఇప్పుడు బీజేపీ అధికారం ఉన్నా ఎక్కడ ఎస్సీలకు బిల్లు తేలే. అది మన తెలంగాణ గనుడు మన రేవంత్ రెడ్డి గారే అదే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి ఎక్కడైనా. ఇప్పుడు రాజస్థాన్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ ఉన్నది, అక్కడ ఏపీ చేయలేదు. ఇప్పుడు ఆ ఘన కూడా మన ఎస్సీలకు ముద్దు బిడ్డ మన రేవంత్ రెడ్డి గారే ఈరోజు మన అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఆ ఘనత ఓన్లీ మన రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ఈరోజు బీసీ కులగన అనే తప్పులు తడకల ఏది తప్పు తడకలేదు. తెచ్చే తుమ్మోడు కావాలి. ఇన్ని దినాలు చేయలేదు, ఈరోజు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి. బీసీల మీద ఉన్న ప్రేమ తప్పకుండా ఆయన విజయానికి ముందు కూడా అందరికీ మన స్థానిక సంస్థల 42% మన బీసీలకు అందరికీ అవకాశాలు దొరుకుతాయి. ఈ బీసీ ఐక్యతనే రేపు భారతదేశానికి కూడా రేపు వచ్చే పార్లమెంట్లో కూడా మన కాంగ్రెస్ జెండా ఇదే నిదర్శనంతో ఇది మోడీకి జవాబుగా ఆయన కూడా బీసీ వాదం తీసుకురావాలని డిమాండ్ చేస్తుంది తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.